వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ఓ రాజకీయ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపింది. తెలంగాణ భవనం ముందు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ అభిమాన నాయకుడి ఫ్లెక్సీలు కడితే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం పై అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాగా ఇష్టం జరుగు హైదరాబాద్ లో ఓ రాజకీయ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపినట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణ భవన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే తొలగించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణ భవన్ ఎదుట హరీష్ రావుకు సంబంధించి ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తెల్లవారుజామున జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం వివాదం రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్డుపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అదేవిధంగా తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం ఈ వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం వారి కార్యక్రమాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి ఉంది. మొత్తంగా అక్కడ తెలంగాణ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన హరీష్ రావుకు సంబంధించిన ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఈ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పేసి జీహెచ్ఎంసీ సిబ్బందిని వాళ్ళు ప్రశ్నించినప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు తాము ఈ ఫ్లెక్సీలను తొలగిస్తామని చెప్పేసి అక్కడ సిబ్బంది పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఫ్లెక్సీల వివాదం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏడాది పొడవునా ఉంచుతారు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అది తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒక్కరోజు కూడా ఉంచకుండా ఎలా తొలగిస్తారంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా హరీష్ రావు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వచ్చే మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు. అప్పుడు ఈ అధికారులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా మేము ఇదే విధంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ రోడ్డుపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగలుగుతుందంటూ కూడా ఆయన కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే వ్యవహారం కొనసాగితే మాత్రం తాము కూడా చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇప్పటికే అంటే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిని తొలగించకుండా కేవలం పార్టీ కార్యాలయం ఏదైతే ఏర్పాటు చేసిన వాటిని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు హరీష్ రావు బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో వాటిని తొలగించడంపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం చెప్పాలని దీనికి సంబంధించి తాము ఫిర్యాదులు కూడా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించి అనుమతులు లేకుండా చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి. అవి రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. కానీ తాము కేవలం ఓన్లీ పార్టీ కార్యాలయం ముందే ఏర్పాటు చేశాము, రోడ్డుపై ఉన్న వాటిని తొలగించారు. వాటితో పాటు పార్టీ కార్యాలయం ముందు ఉన్న వాటిని అంటే పార్టీ కార్యాలయం ప్రమిసెస్ సంబంధించిన వాటిలో ఉన్న వాటిని కూడా ఎలా తొలగిస్తారంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి అయితే దారితీసింది.
చూడాలి. అంటే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అని చెప్పేసి అన్నారు. అంటే ఎవరి ఆదేశాల మేరకు ఇవి తొలగించారు ఏంటి అనేది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అంటే సిబ్బంది ఎవరైతే వీటిని తొలగించారో వాళ్ళందరిపై కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకే ఇప్పటికే ఈ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలిసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ శ్రేణులు చేస్తామని చెప్పేసి, దీనిపై అవసరమైతే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా చెప్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా ముందు ఏ విధంగా పోతుందో చూడాల్సిన పరిస్థితి. అంటే ఈ ఫ్లెక్సీల వార్ అనేది ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు చాలా చోట్ల ఉన్నాయి. వాటిని తొలగించి తర్వాత మా ఫ్లెక్సీలను తొలగించారు. అనవసరంగా ఇట్లా వివాదాలకు దారి తీస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నారు. అభిమాన నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాస్ లీడర్ గా ఉన్నారు. ఆయన అందరికీ చాలా అభిమానంగా ఉంటారు. అలాంటి నేత కోసం మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక్కరోజు కాకుండానే ఎలా తొలగిస్తారు అంటూ కూడా తెలిసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూడాలి. అంటే ఈ వ్యవహారం ఎక్కడ దారితీస్తుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. రూపాయలు